వెల్కమ్ టు రెస్దా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పెరుగు ఓట్స్ని తయారు చేసుకోవడము. చలికాలంలో అయితే పాలతో తీసుకుంటూ ఉంటాము, ఎండాకాలంలో పెరుగుతో తీసుకుంటే చలవ చేస్తుంది అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. తయారు చేసుకోవడానికి హాఫ్ బౌల్ వరకు ఓట్స్ని తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పూర్తిగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఓట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ చల్లారిన తర్వాత మళ్ళీ ఈ ఓట్స్ని ఇదే ప్యాన్లో వేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించాలి. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలిపి మరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మనము పెరుగుకి ఏది యాడ్ చేసినా చల్లారిన తర్వాత యాడ్ చేస్తే విరిగిపోకుండా ఉంటుంది. పెరుగుకి పోపుని తయారు చేసుకోవడానికి ఇదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పావు టీ స్పూన్ వరకు శనగపప్పు, పావు టీ స్పూన్ వరకు మినపప్పు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, 3 నుంచి 4 వరకు మిరియాల గింజలు, 2 ఎండుమిరపకాయలు వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని కావాలనుకుంటే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించి పెట్టిన ఓట్స్కి 3/4 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి ఈ విధంగా తయారు చేసిన చల్లారిన పోపుని యాడ్ చేస్తే ఎంతో రుచికరమైన పెరుగు ఓట్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఆయిల్ లేకుండా ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఐటమ్స్ని తీసుకుంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి సమ్మర్లో అయితే దాహం వేయకుండా కూడా ఉంటుంది. బీపీని, షుగర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.